నితీష్ కుమార్ రెడ్డి గారికి 20 సంవత్సరాలు. ఆట ఏదైనా ఆడడం గొప్ప కాదు, అందరూ మెచ్చుకునేలా జట్టుకు అవసరమైన వేళ ఆడడం గొప్ప. అదే చేశాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. కంగారులకు తెలుగోడి దెబ్బ చూపించాడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 2025 4వ టెస్ట్ మ్యాచ్ లో మొదటి సెంచరీ బాదాడు. ఇది ఆసామాషి ఆట కాదు, చరిత్రలో నిలిచిపోయే శతకం. ఆసీస్ బౌలర్లు వేసిన బంతులకు సీనియర్లు, ప్రపంచం మీటి ఆటగాళ్లు పెవిలియన్ చేరిన వేళ, ఘోర ఓటమి తప్పదనుకున్న వేళ, అసాధారణమైన ఆటతో బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొని నితీష్ కుమార్ రెడ్డి చేసిన సెంచరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. मैं इधर किसी के फट्टे में टांग अड़ाने को नहीं आया, राज करने के लिए आया मैं, छुट्टे का नहीं. నితీష్ ఆటకు దేశం ఫిదా అవుతోంది. ప్రపంచ క్రికెట్ లోకం ప్రశంసలు కురిపిస్తోంది. తెలుగు రాష్ట్ర క్రీడా అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. నితీష్ ద ఫైర్ అంటూ కొనియాడుతున్నారు. నితీష్ సెంచరీపై చంద్రబాబు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టుపై తొలి సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. టెస్టు మ్యాచ్లో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతిపెద్ద పిన్న వయస్కుడు నితీష్ కుమార్ కావడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు. భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని సీఎం అన్నారు. మంత్రి లోకేష్ సైతం ఆనందం వ్యక్తం చేశారు. నితీష్, మీ పట్ల మాకు గర్వంగా ఉంది. ముందుకు సాగండి. ప్రతి పరుగు మేం ప్రోత్సాహకరంగా ఉన్నాం. మీ ప్రయత్నానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి గొప్ప సంవత్సరాన్ని ముగించినందుకు ధన్యవాదాలు. ఈ విధంగా మేము స్వర్ణాంధ్రను ఒక్కొక్క అడుగు ముందుకు వేసి స్థిరంగా అన్ని అడ్డంకులను అధిగమిస్తామని లోకేష్ ప్రకటించారు. ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కి అక్కడ సార్ ఫోటో తీసుకుంటాం సార్. సార్ 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 ఉన్నాయి నిలబడ. సార్ సార్ నా ఎదురు సైడ్ మైక్ ప్రత్యేక ప్రణాళిక అంటే అర్థం కాదు. ప్లానింగ్ ఏం లేదండి. అంటే నాకు ఫస్ట్ ఇండియా ఏకి వెళ్ళాను. అక్కడి నుంచి నాకు అక్కడ ఇండియా కాలప్ వచ్చింది. ఎలాగైనా తప్పకుండా మన ఆంధ్ర నుంచి ఒక ప్లేయర్ ఆడుతున్నాడంటే తప్పకుండా మంచిగా ఆడాలి, ఇంకా చాలామంది ప్లేయర్స్ రావాలని కోరుకుండేది నాకు. అండ్ నేను బాగా ఆడితేనే అది అవుతుందని భావించాను. అండ్ బాగా ఆడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా బాగా ఆడితే మన ఆంధ్ర నుంచి ఇంకా మంచి ప్లేయర్స్ వస్తారని భావిస్తాను.